సమాంతా didn't have a very sharp jawline. అట్లా మోస్ట్ పీపుల్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. ఎలా అంటే ఒక నగ కొన్నట్లు ఇప్పుడు జనాలు దర్ ఇన్వెస్టింగ్ ఆన్ దర్ జా లైన్ అనమాట. ఆ హీరోలాగా అందంగా కావాలి నా దగ్గర చేయండి కామన్ అయిపోయిందండి ఈ మధ్య. చాలా కామన్ అయిందండి. నేను అసలు నమ్మను కూడా నమ్మలేదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ నేను చేద్దాం వాళ్ళు ఈ 20s వాళ్ళు ఐమ్ టెల్లింగ్ యు ద ట్రూత్ అండి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే హైల్యూరానిక్ యాసిడ్ సీరం, రైస్ వాటర్ సీరం, కొరియన్ సీరం, అలానే 12 సీరమ్స్ ఉంటాయి అనమాట వాళ్ళ బాత్రూమ్ లో. ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఈ సీరం కొనుక్కున్నాను డాక్టర్, దీన్ని ఎలా వాడచ్చని ఈ బ్యాగ్ నిండా సంచి నిండా ఇన్ని సీరమ్స్ తీసుకొని వస్తారు. ఎవరు చూసినా కొరియన్ స్కిన్ అంటున్నారు. ఆ డ్రామాస్ లో ఉన్న హీరో హీరోయిన్ వాళ్ళ స్కిన్ ఉన్నట్లు అక్కడ జనరల్ పాపులేషన్ కు ఉండదు. మన తెలుగు వాళ్ళకి తెల్ల తోలు పిచ్చి కదండి. మనోళ్ళకేమో తెల్లగా ఉంటే నచ్చుతుంది, ఎక్స్ట్రీమ్ గా తెల్లగా ఉండే కాకేషియన్స్ కేమో కలర్డ్ స్కిన్స్ నచ్చుతుంది. సో దూరపు కొండలు నునుపు అంటే ఇదే. నేను కూడా చాలా సినీ తారాలు వాడే సబ్బు బాగా వాడానండి, బాగా రుద్దాను, కానీ స్కిన్ ఫేర్ అయితే అవ్వలేదండి. ఏ టోన్ అంటారండి, ఏ కలర్ అంటారు నాది? మనం రేసెస్ అంటారు ఇప్పుడు అందరూ. టీవీలో యాడ్స్ వచ్చాయి మరి. యాక్టర్స్ హ్యావ్ యాక్సెసిబిలిటీ టు బెస్ట్ ఫేస్ వాషెస్. మీకు వరల్డ్ లో ఉన్న బెస్ట్ ఫేస్ వాషెస్ వాళ్ళకి ఇలా ముందు ఉంటాయన్నమాట. మాయిశ్చరైజర్ అండి, మోస్ట్ కామన్లీ యూజ్డ్ కాస్మెటిక్ అని వచ్చేదని. పామ్ ఎట్లా అయితే చర్మం షెడ్ చేస్తుందో మనం కూడా అలా చర్మం షెడ్ చేస్తాం, బట్ మైక్రోస్కోపిక్ గా అవుతుంది కాబట్టి కళ్ళకి కనిపించదు. అమ్మాయి పుట్టిందంటే కలర్ ఏముందని చెప్తాను అడుగుతారంట. అబ్బాయి అయితే అమ్మాయి రిక్వైర్మెంట్ ఫేర్ గర్ల్, అదే అబ్బాయికి అయితే టాల్ అండ్ హ్యాండ్సమ్. ఫ్యూచర్లో స్కిన్ కలర్ మార్చడానికి న్యూ టెక్నాలజీ ఏమైనా రావచ్చా? అంటే ఒక రెడ్ కలర్ పిల్ వేసుకుంటే స్కిన్ రెడ్గా మారిపోవడం, లేదంటే వైట్ కలర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ అండి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, హోప్ఫుల్లీ డజంట్ కమ్.